మనిషి డబ్బు కోసం పరుగులు తీస్తాడు. ఫోన్లు, పెద్ద ఇళ్ళు, కార్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన ప్రాణం నిలబడడానికి అవసరమైన గాలి, ఆక్సిజన్ గురించి మనం చాలా సార్లు మర్చిపోతాం. ఊపిరి ఆగిపోతే మనం బతకగలమా? డబ్బు లేకపోతే బతకగలం, నీళ్లు లేకపోతే కొన్ని రోజులు బతకగలం. కానీ ఆక్సిజన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం జీవించలేం. ఇంట్లో మొక్కలు పెంచితే గది లోపల ఆక్సిజన్ 30% వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మన ఊపిరి బలంగా, మన జీవితం ఆరోగ్యంగా మారుతుంది. ప్రతి పచ్చని ఆకు మన కోసం పనిచేసే ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది. అది కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. అదే మనకు ప్రాణం పోసే శక్తి. చిన్న ఇంటి గదిలో 2 లేదా 3 మొక్కలు పెడితేనే గాలి ఫ్రెష్ గా మారుతుంది. మన గదుల్లో, ముఖ్యంగా ఏసీ గదుల్లో గాలి బంధించబడుతుంది. డస్ట్, కెమికల్స్ వల్ల మనకు తలనొప్పి, అలసట వస్తుంది. కానీ అలోవెరా, మనీ ప్లాంట్, అశ్వగంధ, స్నేక్ ప్లాంట్, అరేకా పామ్, పీస్ లిల్లీ వంటి మొక్కలు పెట్టుకుంటే అవి గాలిని శుభ్రం చేసి మనకు బలాన్ని ఇస్తాయి. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. నిద్ర బాగా వస్తుంది. మొక్కలు కేవలం ఆక్సిజన్ ఇస్తాయనే కాదు, మనసుకు శాంతిని కూడా ఇస్తుంది. మన కళ్ళ ముందు పచ్చదనం కనిపిస్తే మనకి టెన్షన్ అనేది తగ్గిపోతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ఫ్రెష్ గా ఉంటుంది. అంటే మొక్కలు మన శరీరానికి మాత్రమే కాదు, మన హృదయానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక చిన్న ప్రయత్నం మన పిల్లల భవిష్యత్తును రక్షిస్తుంది. మొక్క పెంచడం అంటే అది అలంకారం కాదు, అది మన ఇంటికి ఇచ్చే జీవం. ప్రపంచంలో మనిషి లేకపోతే మొక్కలు బతుకుతాయి, కానీ మొక్కలు లేకపోతే మనిషి ఒక్క నిమిషం కూడా బతకలేదు. కాబట్టి ఈ రోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. నా గదిలో కనీసం ఒక పచ్చని మొక్క ఉండాలి అని. ఎందుకంటే మీరు ఆ మొక్కను పెంచడం కాదు, మీ ప్రాణాన్ని కాపాడుతున్నారు.